హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో స్వీట్ కార్న్తో టిక్కా చేశానండి. చాలా బాగా వచ్చింది. స్వీట్ కార్న్తో ఒకే రకంగా ఎప్పుడు చేసే బదులు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఉడికించిన ఆలుగడ్డల్ని తురుముకోవాలి. తురుముకుంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట. అందులోనే మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడంత పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మొత్తం కలగలుపుకోవాలి. ఒకవేళ అంటే ఎక్కువ లూజ్ ఉందనుకోండి, మీకు కావాలంటే ఇంకాస్త కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న ఉండలుగా చేసి టిక్కల్లాగా ఒత్తుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల ఎక్కువ చేతులకి అంటదన్నమాట. టిక్కలాగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని చేసుకున్న తర్వాత పొయ్యి పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. దీన్ని సిమ్లోనే కాల్చుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి. పెద్ద మంట మీద కాల్చుకుంటే పైన తొందరగా మాడిపోతాయి, లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి సిమ్లోనే కాల్చుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు సిమ్లో వేగించుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.